ఇక ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నా చిన్నారులపై లైంగిక దాడులు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు తెగబడుతూనే ఉన్నారు. మానవత్వాన్ని మరచి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి దారుణమే మరొకటి వెలుగు చూసింది. కామారెడ్డి స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. జీవన్దాన్ స్కూల్లో యూకేజీ విద్యార్థినిపై పీటీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ను చుట్టుముట్టాయి. స్కూల్పై దాడి చేశారు. బాధితుల్ని ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. ఇక ఈ బాధ్యుడికి సంబంధించి ఉరి తీయాలంటూ కూడా నినాదాలు చేశారు బాధితులు. స్కూల్ లైసెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. మరోవైపు నిందితుడు పీటీ నాగరాజు పరారీలో ఉన్నాడు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, పీటీ మాస్టర్ ఎవరైతే ఈ దారుణానికి వడగట్టాడో నాగరాజు అతను పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఏంటి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? రైట్, మనం చూస్తున్నాం. ఎందుకంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు మనకు 5 నుంచి 6 గంటల పాటు హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవదాన్ స్కూల్లో జరిగిన సంఘటన యావత్తు తెలంగాణ సమాజం, సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి మనకు తలెత్తింది. ఎందుకంటే యూకేజీ చదువుతున్న విద్యార్థిపై లైంగిక వేధింపులు పాల్పడ్డ పీటీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కామారెడ్డిలో పెద్ద ఎత్తున ఉద్రిక్త దారి చెప్పొచ్చు. నాగరాజుపై పోక్సో కేసు నమోదు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమారు మనకు 6 గంటల పాటు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతో పాటు యూకేజీ చదువుతున్న తల్లిదండ్రులు సైతం, ఆ అమ్మాయి తల్లిదండ్రులు సైతం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో చూస్తుంటే ఒక్కసారిగా జీవదాన్ పబ్లిక్ పరిసర ప్రాంతాల్లోని పాఠశాల పరిసర ప్రాంతాలు హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాగరాజుపై అరెస్టు చేసి ఆయన రిమాండ్ కు తక్షణమే తరలించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు యావత్తు ఈరోజు ఉద్రిక్తతకు దారితీసని చెప్పొచ్చు. ఈ క్రమంలో అటు ఆందోళనకారులకు పోలీసులకు జరిగిన దాడుల్లో ఇద్దరు ఎస్ఐతో పాటు సిఐకి పెద్ద ఎత్తున కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ వాతావరణంలో ఇద్దరికి కొద్ది గాయాల కాలంతో ఇక్కడికి స్థానిక సీఐతో పాటు ఎస్ఐని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఇతర ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నాగరాజుపై కఠినంగా వివరించాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతోనే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున దాడులు చేత నిర్వహించాలని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఏదైతే నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఆయనని తమ ఆధీనంలో ఇచ్చి పోలీసులు కస్టడీలో తీసుకుని పోక్సో కేసు చట్టం కింద నమోదు చేశారని, అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారని చెప్పొచ్చు. రైట్ ధనుంజయ్, థాంక్యూ.